చాయ్ తాగి అటైతే స్ట్రైట్ బంక్ ఉన్నది, బంక్ అయితే పోయి అది ఏ రెండు అది రెండు పెట్టించుకుంటూ టెన్షన్ ఏదైనా చాయ్ ఏదైనా చాయ్ నాకేం తెలుసు. ఫేమస్ వీళ్ళే అది ఇది అన్నారు మొత్తం. స్టేట్ పోండి, స్టేట్ పోతే ఏంటంటే అది రాజమండ్రి. ఇక్కడ ఇల్లు ఉన్న వాళ్ళకి పిచ్చిలు అయితే రోజు ఎవడు వస్తాడు ఎవడు పోతాడు. ఇవన్నీ రేపు పొద్దుగాల పిల్లలు బిజీ ఉంటాయి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి ఆయన 1800 2000 అంటాడు కానీ 4000 5000 చెప్తారు. అదే ఒకరిని కనుక ఒకరిని చాయ్ తాగి నిమ్మలంగా పోతుంది కానీ వాళ్ళు లంగలే ఉంటారు పాడుకో. అదే మా వాడు ఉన్నాడు, అక్కడ పోలీసు వాడు ఉన్నాడు. పోదామా బంక్ ఉంది కదా ఇలాగ అట్టే పోదాం. పోలీస్ స్టేషన్ ఏమన్నారు స్టేషన్ ఇస్తామంటున్నాను. వాడు లాగరే వాడు గుడిసే టూరిజం వినాయక నెంబర్ తీసుకుంటే ఎంత తీసుకుంటారు అని చెప్తే అడుగుతాయి. ఫోన్లో కనుక్కుంటే నెంబర్ ఒకసారి ఫోన్ 300 కానీ సెక్యూరిటీ చిన్న ఆడపిల్లల నుంచి అప్పుడు మనం వచ్చిన ఐదు అవుతుంది ఇంకా ఎండ పోలేదు. మా దగ్గర 5కి సన్సెట్ అవుతుంది. ప్యాకేజ్ ఎవరో ఆంజాపూర్ కూడా పెట్టుకున్నాడు. బొలోరోలు ఇప్పుడు అన్ సీజన్ అనుకుంటా ఒకటే నడుపుతారు. బంక్ వచ్చి బంక్లో అనుకుంటే క్లారిటీగా చెప్తారు అనుకుంటారా. వీడు ఏమంటారు కొన్ని రిఫరెన్స్లు ఉంటాయి నేను చెప్తాను అంటే డార్మెటరీ ఉన్నాయి ఇక్కడ. డార్మెటరీ అడుగుదాం. డార్మెటరీ అండ్ మన ఫ్యామిలీతో ముందర బంకులు ఉన్నాయి. ఓన్లీ 15 కిలోమీటర్లు. ఎర్లీ మార్నింగ్ టైము ఎంత 5:13 అవుతుంది. సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. వెనక అక్కడ మా వాళ్ళు ఉన్నారు, అక్కడ పార్క్ చేసాం వెహికల్. ఇంత నడిచాము, ఇంకా అక్కడికి నడిస్తే అయిపోతుంది. అమ్మా ఆయాసం వస్తుంది, చల్లటి గాలి వస్తుంది. ఇక పైన మబ్బులు వెళ్తున్నాయి. అటు వెనక కొండలు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అక్కడి వరకు వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చాం. ఇంకొక 25% అయితే ఎక్కేసినట్టే. ఇక చూద్దాం మా అదృష్టం సన్ రైజ్ అవుతుందా ఏంటని చూసి వీడియో తీసి పెడతాను. కొంచెం ఆయాసం లెక్క వస్తుంది పైనకి ఎక్కేసరికి. ఆల్మోస్ట్ ఎక్కేస్తున్నాం. చూపెడతాను పైకి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి ఎంతమంది టూరిస్టులు వచ్చారు. అదిగో సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సూపర్.
బాగుంది చూడండి. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది. ఇటు మేఘాలు వెళ్తూ ఉన్నాయి. బాగుంది టోటల్ లొకేషన్ చూడండి. ఇవన్నీ మేఘాలు, క్లౌడ్స్ భలే కనిపిస్తూ ఉన్నాయి. కరెక్ట్ సన్ను. ఎగ్జాక్ట్ టైము 6:35 అవుతుంది. 5:35 అవుతుంది. సన్ రైజ్ ఇప్పుడు అవుతుంది. ఇక్కడ 5:35కే ఇక్కడ సన్ రైజ్ అయింది. కరెక్ట్ చూడండి. కొంచెం డౌన్కి వెళ్తే వచ్చిన ఘాట్ రూట్ కనిపిస్తుంది. అది చూపెడతాను మీకు. మారేడుమిల్లి పక్కన ఉన్నటువంటి గుడిసెలో ఈరోజు సన్ రైజ్ వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము. చూడండి, ఇక్కడ చిన్న విలేజ్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అంతేకాకుండా చుట్టూ ఇక్కడ సన్ రైజ్, క్లౌడ్స్ అడ్డు వస్తున్నాయి. ఎంత మంచు, క్లౌడ్స్ చూడండి. ఇక్కడ విలేజ్ ఉంది కింద చూడండి. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఫాల్స్ ఈ స్పాట్లో. వీడియోలు కనిపించట్లే కానీ లైవ్లో అయితే బాగా కనిపిస్తాయి. క్లౌడ్స్ మాత్రం బాగున్నాయి. సన్ రైజ్ ఇక్కడ. ఇదంతా టూరిస్టులు ఈరోజు వచ్చిన వాళ్ళు. ఫోటో షూట్ చేద్దామా? రీల్ తీస్తా. అనుకుంటా, ఎందుకంటే అర్థమైపోతుంది మనకి ఆల్రెడీ ఇక్కడికి వస్తే క్యాండిడేట్లని. ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది. మార్నింగ్ చూపెట్టాను వీడియోలో, కాకపోతే అప్పుడు క్లారిటీ ఇంకా తెల్లవారే అవ్వలే కాబట్టి ఇక ఇక్కడ ఇప్పుడు షూట్ అక్కడ స్పాట్ పెట్టారు పైన. పుష్ప షూటింగ్ జరిగింది కూడా అదే ఆ స్పాట్లోనే. ఇక్కడ ఇది చూడండి, మొత్తం చుట్టూ కొండలే, చుట్టూ కొండలు. నా దగ్గర రాకు నాంచి పుష్ప షూటింగ్. సిగ్నల్ టవర్ కాదంటవా? అది పోతవరం. జనరేటర్స్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సిగ్నల్ వచ్చింది జియో వచ్చింది, అంటే టచ్ అయింది ఇప్పుడు సిగ్నల్. అంటే ఇటు నుంచి కొంచెం వస్తుంది మనకి.
ఇవన్నీ ఇక అంత పోతవరం అన్సీజన్ అని